మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్ పేరుతో 2 పేజీల లేఖ విడుదలైంది. ఈ నెల 15న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ని తీవ్రంగా ఖండించారు. నిరాధారుడైన హిడ్మా రాజేల్ పాటు మరికొందరిని పట్టుకెళ్లి హత్య చేశారని లేఖలో తెలిపారు. హిడ్మా రాజేల్తో పాటు పలువురిని చికిత్స కోసం విజయవాడకు వెళ్లారని, అయితే కొందరి ద్రోహం వల్ల చికిత్స పొందుతుంటే హిడ్మా బృందాన్ని పట్టుకుని లొంగ తీసుకోవాలని ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేశారన్నారు. ఎన్కౌంటర్ అని ప్రకటించడం పచ్చి అబద్ధం అన్నారు ఆజాద్. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్ మరికొందరిని పట్టుకుని హత్య చేసి రంపచోడవరం ఎన్కౌంటర్ అంటున్నారని ఆజాద్ ఆరోపించారు. ఈ 2 ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని ఆజాద్ లేఖలో పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్ పేరుతో 2 పేజీల లేఖ విడుదలైంది. ఈ నెల 15న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ని తీవ్రంగా ఖండించారు. నిరాధారుడైన హిడ్మా రాజేల్తో పాటు మరికొందరిని పట్టుకెళ్లి హత్య చేశారని లేఖలు తెలిపారు. హిడ్మా రాజేల్తో పాటు పలువురిని చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారని, అయితే కొందరి ద్రోహం వల్ల చికిత్స పొందుతుంటే హిడ్మా బృందాన్ని పట్టుకుని లొంగ తీసుకోవాలని ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేశారన్నారు. ఎన్కౌంటర్ అని ప్రకటించడం పచ్చి అబద్ధం అన్నారు ఆజాద్. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్ మరికొందరిని పట్టుకుని హత్య చేసి రంపచోడవరం ఎన్కౌంటర్ అంటున్నారని ఆజాద్ ఆరోపించారు. ఈ 2 ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని ఆజాద్ లేఖలో పిలుపునిచ్చారు. మావోయిస్టు పేరిట ఆజాద్ పేరుతో ఒక లేఖ అయితే విడుదలైంది. ఎన్కౌంటర్ని అయితే మాత్రం అది బోట్కప్పు. ఈ ఎన్కౌంటర్ వైద్య చికిత్స కోసం వెళితే హిడ్మాని పట్టుకొని నిరాధారుడైనటువంటి హిడ్మాని హత్య చేశారని చెప్పేసి ఆజాద్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల బంద్ పాటించాలని చెప్పేసి ఆ లేఖలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. రవి, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సంబంధించి ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న పిఎల్జీఏ బెటాలియన్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కి నెంబర్ 1 బెటాలియన్ కి నేతృత్వం వహిస్తున్న హిడ్మా మావోయిస్టు పార్టీకి మావోయిస్టు పార్టీకి బెట్టను కొట్టగా ఉన్న హిడ్మా కూడా ఇటీవల కాలంలో గడిచిన ఈ నెల 2 రోజుల క్రితం దాదాపు మారేడుమిల్లి, ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ మాత్రం బూటకప్ ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ సంచలన లేఖ కూడా విడుదల చేశారు. 2 పేజీల లేఖలో మాత్రం నరమగర్భమైన వ్యాఖ్యలు కూడా చేయడం మాత్రం దీని వెనక మాత్రం కీలకంగా ఉందని చెప్పవచ్చు. మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ మాత్రం కేవలం కట్టుకథ, ఆంధ్రప్రదేశ్ పోలీసుల కట్టుకథ, అదంతా కేంద్ర ప్రభుత్వం స్కెచ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన కట్టుకథ అని చెప్పారు. ఈ నెల 15న విజయవాడలో చికిత్స నిమిత్తం ఈ హిడ్మాతో పాటుగా అతని సతీమణి రాజే మరికొంతమంది మావోయిస్ట్ పార్టీ సంబంధించిన నేతలు అక్కడ విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ఉంటే అక్కడ ఆ చికిత్స పొందుతుంటే కొంతమంది ద్రోహులు అది ఇచ్చిన సమాచారం మేరకే వాళ్ళని పట్టుకెళ్లారు. పట్టుకెళ్లిన తర్వాత లొంగిపోవాలని ఇబ్బందిగా గురి చేశారు. హిడ్మా భార్య రాజేతో పాటు మరికొంతమంది కూడా ఈ ఇబ్బందులకు గురి చేశారు పోలీసులు. ఆ సందర్భంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను లొంగిపోయేది లేదంటూ మాత్రం ఆయన చెప్పినట్టు కూడా లేఖలో ఆయన స్పష్టంగా తెలిపాడు. అనంతరమే లొంగిపోవటానికి నిరాకరించడంతో ఒక్కసారిగా హిడ్మాతో పాటు హిడ్మా భార్య రాజేను మరో 4 కూడా ఈ నెల 15వ తేదీన రంపచోడవరం అది మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేసినారు. ఆ తర్వాత మరుసటి రోజు మరో కొంతమందిని కూడా ఎన్కౌంటర్ చేశారు. శంకర్ అనే వ్యక్తి ఏఓబి సంబంధించిన కార్యదర్శి శంకర్, ఏఓబి కమిటీ సభ్యుడు శంకర్ తో పాటు మరికొంతమంది అక్కడ 6 కూడా ఎన్కౌంటర్ చేశారు. వీరందరినీ కూడా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన
నేతలు లొంగిపోవడానికి లొంగిపోవడానికి సహకరించకపోవడంతోనే వాళ్ళందరినీ ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ కావచ్చు, రంపచోడ 2 ఎన్కౌంటర్లు కూడా బూటకపు ఎన్కౌంటర్లు అంటూ మాత్రం కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఆజాద్ తన లేఖలో స్పష్టంగా తెలియజేశాడు. దీన్ని మాత్రానికి మరోపక్క ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేంద్ర ప్రభుత్వం కూడా అది ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ఇడ్మా చిక్కాడు, ఎదురుకాల్పుల్లో చనిపోయాడంటూ వాళ్ళు చెప్పడం వెనక మొత్తం రెండు విషయాల వెనక మాత్రానికి అంతర్గతంగా విభేదాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఎన్కౌంటర్ లో ఇడ్మా చనిపోయిన విషయాన్ని కూడా చాలా మంది మావోయిస్ట్ పార్టీ సంబంధించిన కీలక నేతలు కూడా ధృవీకరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ సంబంధించిన కీలక సభ్యుడు PLG బెటాలియన్ నెంబర్ 1 బెటాలియన్ కి కీలక పాత్ర పోషిస్తున్న ఇడ్మా 3 అంచెల భద్రత ఉంటుంది, అతను ఎట్లా చంపడం అసాధ్యం అని చెప్తున్నారు. దీనికి నిరసనగా ఈ 2 ఎన్కౌంటర్లు, మారేడుమిల్లి ఎన్కౌంటర్, రంపచోడ ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ నెల 23న నిరసన దినంగా దేశవ్యాప్తంగా పాటించాలని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లేఖలో పేర్కొన్నాడు. రవి రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.